భార్యని హత్య చేసిన కేసులో జీవిత ఖైదు పడ్డ ఒక నేరస్తుడు జైలు నుంచి పెరోల్ మీద బయటకొచ్చి 9 ఏళ్ల పాటు తప్పించుకొని తిరిగిండు. చివరికి ఒక బిస్కెట్ ప్యాకెట్ అతన్ని పోలీసులకు పట్టించింది. సూరత్‌లోని సచిన్ అనే ఏరియాలో సురేంద్ర వర్మ అనే ఒక వ్యక్తి నివసించేవాడు. అతను ఆ లోకల్‌గా ఉండే ఒక ఇంజినీరింగ్ కంపెనీకి ఆటో నడిపేటోడు. ఇతనిది యూపీలోని ఒక చిన్న విలేజ్. అక్కడి నుంచి భార్యని తీసుకొనొచ్చి సచిన్‌లోనే నివాసం ఉండేటోడు. 2007లో భార్యని చంపేసిండు. దాంతో సూరత్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి సెషన్స్ కోర్ట్‌లో ప్రవేశపెట్టిర్రు. ప్రూఫ్‌లన్నీ భార్యను చంపినట్టే తేలడంతో అక్కడ జడ్జి అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిండు. సో, 14 ఏళ్లు జైల్‌లో ఉండాలి. 2007 నుంచి 2016 వరకు జైల్లోనే ఉన్నాడు. 2016లో అతనికి ఒక 28 రోజుల పెరోల్ దొరికింది. ఆ పెరోల్ తీసుకొని యూపీలోనే అతని సొంత ఊరికి పోయిండు. అక్కడి నుంచి ఇక మళ్ళా తిరిగి రాలేదు. అప్పటి నుంచి పరారీలోనే ఉన్నాడు. దాంతో పోలీసులు ఆ యూపీలోనే అతని సొంత ఊరికెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి, వాళ్ళ చుట్టాలని ఎంక్వైరీ చేసి, వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఎంక్వైరీ చేసి, ఇట్లా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. ఇట్లా 7 ఏళ్లు గడిచిపోయింది. ఇతను ఆటో డ్రైవర్ గదా! సురేంద్ర వర్మ ఫోటో పట్టుకొని మొత్తం ఉత్తరప్రదేశ్‌లోని చాలా పట్టణాల్లో అతని ఫోటో పట్టుకొని తిరిగి ఇతను తెలుసా? ఇతను తెలుసా? అడుగుతుండేవాడు. ఫైనల్‌గా ఒక ఆటో డ్రైవర్ ఇతన్ని గుర్తుపట్టిండు. ఈయన పేరు సురేంద్ర వర్మ. ఈయన రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆల్రెడీ ఒక కొడుకు గూడా ఉన్నాడు. ఈయన అత్తగారు ఊరు పలానా ఊరు అని కూడా చెప్పిండు. దాంతో ఈ పోలీసులు అత్తగారు ఊరికి పోయి ఆ బామ్మర్దిని అడిగిర్రు. "ఏందబ్బా ఈయన మీకు తెలుసా?" అంటే, "యెస్ ఈయన మా బావే. బావ, మా చెల్లి ఇద్దరు కలిసి గురగావ్‌లో కూలి పని చేసుకుంటున్నారు. వీళ్ళకి ఒక కొడుకుండు" అని చెప్పి వాళ్ళ అడ్రెస్, ఫోన్ నంబర్ 2 ఇచ్చిర్రు. దాంతో పోలీసులు ఆ అడ్రెస్, ఫోన్ నంబర్ పట్టుకొని గుర్‌గావ్‌లో అతని ఇంటి చుట్టూ 2 రోజులు రెక్కి నిర్వహించిర్రు. మూడో రోజు బిస్కెట్ ప్యాకెట్ తినే అలవాటు ఉంది సురేంద్ర వర్మకి రోజు పొద్దున్నే. ఆ బిస్కెట్ ప్యాకెట్ కోసం ఒక షాప్ దగ్గరికి రాగానే చుట్టూ పోలీసులెళ్లి ప్యాకప్ చేసి, అరెస్ట్ చేసి మళ్ళా జైలుకి పంపిర్రు.